సార్ దగ్గర నుంచి ఈ విషయాలన్నింటినీ ఇక్కడ జేసీగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మా అందరికి తెలుసు ఇక్కడ ముఖ్యంగా జేసీ కలెక్టర్ రెవెన్యూ అంటే జేసీ గారే చూస్తారు. మరి అలాంటి సమర్థవంతంగా మరి జేసీ గారు అనేక రెవెన్యూ సమస్యలు కానీ సివిల్ సప్లైస్ కానీ ఇతర శాఖల సమస్యలు కూడా మరి కలెక్టర్ గారి సహకారంతో పాత కలెక్టర్ గారు అరుణబాబు గారు అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్టర్ మేడం గారు వీళ్ళందరి సహకారంతో జిల్లాధికారులు అందరూ కూడా మరి తనదైన శైలిలో నాకు తెలిసి జేసీ సారు వారంలో డే బై డే టీసీ తీసుకున్నవాళ్ళు లేదా వెబెక్స్ తీసుకున్నవాళ్ళు అది ఆర్డీఓస్ తహసీల్దార్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లు కూడా చాలా సున్నితంగా పరుషమైన పదజాలం లేకుండా మన జిల్లాలో వెబ్లాండ్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఇతర బిఆర్ఎస్ కానీ రీసర్వే కానీ అదేవిధంగా సివిల్ సప్లైస్ లో ఇన్ టైంలో మన పొజిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ ఐటమ్స్ మనకి ఎసెన్షియల్ కామోడిటీస్ పెట్టడంలో కానీ అన్ని కూడా చాలా సమర్థవంతంగా చేశారు. అదేవిధంగా నేను గమనించింది ఏంటంటే అందరికంటే ముందు ఎవరు వస్తారంటే ఆఫీస్కి జేసీ గారే వస్తారు. సో మన కలెక్టరేట్ లో 9:30కి జేసీ గారు ప్రతిరోజు వస్తారు. సో వారు ఉదయం వచ్చి లాస్ట్ ఎవరు వెళ్తారంటే జేసీ గారు మళ్ళీ వెళ్ళేది. మీరు గమనించినట్లయితే జేసీ గారు లాస్ట్ వెళ్తారు. అంటే మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినా కూడా ఒక ఎక్కువ ఫ్యూ టైం లిమిటెడ్ టైం ఉంటారు. సో ఇంత చాలా ఒక సిస్టమేటిక్ గా డిసిప్లైన్ గా తన సుదీర్ఘ కాలము ఇక్కడ పనిచేశారు. యాక్చువల్గా సారు ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఇక్కడే ఉంటారనుకున్నాను ఒక 6 months అన్న కనీసం. కానీ అనుకోకుండా మరి గవర్నమెంట్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సార్ యొక్క సేవలు ఖచ్చితంగా కావాలని సీఎం గారి దగ్గర కూడా డిస్కషన్ జరిగి బదిలీ చేయటం జరిగిందనేది నాకున్న సమాచారం. సో ఏదేమైనా సార్ యొక్క తన 1.5 year పీరియడ్ లో మనందరికి కూడా చాలా మందికి పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎప్పుడైనా కూడా స్వేచ్ఛగా వెళ్ళి జేసీఆర్ అడిగితే ఒక రోజులో దాదాపు 7-8 డిపార్ట్మెంట్లు కూడా టైం ఇచ్చి ఎవరికి కూడా నో అనకుండా అపాయింట్మెంట్ అనేది జేసీ గారి దగ్గర ఎప్పుడు వెయిటింగ్ ఉండదు. సో అలా చేశారు. సో ఈరోజు మనం వారి సేవలు గుర్తు చేసుకుంటూ మరి బదిలీపై వెళ్ళిన జేసీ గారికి గౌరవార్థంగా ఈరోజు ఒక ఫేర్వెల్ పార్టీని మరి కలెక్టర్ మేడం గారు కూడా సెలవు నుంచి రాకముందే కలెక్టర్ గారు జేసీ గారికి ఫేర్వెల్ ఎప్పుడు పెడుతున్నారని అడిగాను. ఫోన్ చేశాను, మేడం మీరు మీకోసం వెయిటింగ్ అంటే లేదు జేసీ గారిని అడిగి తన కన్వీనియంట్ బట్టి పెట్టమన్నారు. ఈ రోజు శనివారం ఎందుకు పెట్టామంటే సార్కి ఈరోజు సెలవు ఫ్రైడే వీక్. సార్ కూడా ఫ్రైడే వీక్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. మేడం గారు కూడా 5 రోజులు ఉద్యోగం చేస్తే హెడ్ క్వార్టర్ లో జిల్లాలకు చేయబుద్ధి కాదు. సో అది ఎందుకంటే ఫ్రైడే ఈవినింగ్ వస్తే ఆల్మోస్ట్ సెక్రటరియట్ లో 4 గంటల తర్వాత ఆల్మోస్ట్ అందరూ చాలా సీట్లు ఖాళీ ఉంటాయి. సో జేసీ సార్కి కనీసం ఇప్పుడు ఎక్కువ టైం ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉంది. సో సార్ డెఫినెట్ గా మీకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. సో ఈ సందర్భంగా 1 o'clock అయింది కూడా కాబట్టి అసలు యాక్చువల్గా ఈ ఫంక్షన్ పెడదామంటే జేసీ సార్ అడిగితే అసలు ఫస్ట్ అసలు వద్దనే వద్దన్నారు. సో నేను ఒక 2 సాటర్డే పెట్టుకుందాం అని అన్నారు. సో మొదటగా సార్ ఇట్ ది పర్మిషన్ ఆఫ్ ది డయాస్ డిఎం సివిల్ సప్లైస్ నాగమూరి గారిని వచ్చి మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా జాయింట్ గారు నాకు దగ్గర నుంచి సార్ ఎప్పుడు చూశానంటే నేను కృష్ణానది వరదలు వచ్చినాయి అన్నప్పుడు వైకుంఠపురంలో ఊరు మునిగిపోతుంది, గట్టి తెగిపోతుంది, మీరు అందరూ రావాలి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తే మేము వైకుంఠపురం అర్ధరాత్రి 4-3 గంటలకల్లా వెళ్ళడం జరిగింది. అప్పటికే జేసీ గారు కలెక్టర్ గారు అక్కడ ఉండి ఏమేమి యాక్షన్ తీసుకోవాలి ఊళ్ళో వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయడం, ఎత్తు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ చేయించి వాళ్ళని అక్కడికి పంపించడం, లేకపోతే ట్రాక్టర్లు ఎడ్ల బండు ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ మట్టి తీసుకొచ్చి ఆ గండి ఇంకా
వీక్ అయ్యి తెగిపోకుండా చేయడం, ఆ రాత్రి అంతా కూడా సెక్రటేరియట్ దగ్గరే ఉండి మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేయడం మాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అంతేకాకుండా యోగాంధ్ర ప్రోగ్రామ్ని చేస్తున్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికారులని అందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి యోగాంధ్రని సక్సెస్ చేయడంలో కానీ వీటిలన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరొకసారి. అలాగే డిఆర్ఓ గారు చెప్పినట్లుగా ఉదయం 9:30కి ఆఫీస్లో ఉండేది సరే, సాయంత్రం 7:30కి రాత్రి కొంచెం లేట్ అయినా కూడా ఉండి అప్పటి వరకు ఫైల్స్ అన్ని చూసి వచ్చిన వాళ్ళందరినీ కలిసి వాళ్ళ సమస్యలు విని ఉదయం ఎంతైతే ప్రశాంతంగా వచ్చారో సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా కనిపిస్తారు సార్. ఏ మాత్రం కూడా టెన్షన్ లేకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి చక్కగా మన అందరినీ గైడ్ చేశారని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా నేను డిఎస్ఓ ఇన్ఛార్జ్గా చేశాను కొంతకాలం. ఆఫీస్లో చింపు పడిందంటే చాలు ఏ విధమైనటువంటి పని జరిగేది కాదు. సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి వాళ్ళతో మాట్లాడి డిఎస్ఓకి ఒక ఆఫీస్ అనేది అరేంజ్ చేయించారు. దానికి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకి ఏదైనా సమస్య ఉంది లేకపోతే రిపోర్ట్కి సంబంధించి కోఆర్డినేషన్ ఏదైనా అవసరం ఉందని చెప్పి జేసీ గారికి ఇమీడియట్గా ఏదైనా మెసేజ్ పెడితే అవతలి వాళ్ళతో సార్ మాట్లాడి నేను మాట్లాడాను మీరు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోండి మళ్ళీ గైడెన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే పేషెంట్కి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా తెలిసి నీ సమస్య ఏంటి ఏం చేయాలనేది కానీ, లేకపోతే మనం పంపించాల్సినటువంటి రిపోర్టుల్ని ఇమీడియట్గా పంపించడంలో కానీ చాలా చక్కగా గైడ్ చేశారని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అట్లా ఎక్కువ పట్టడం లేకుండా 6AK ఫైల్స్ కానీ చేయడంలో కానీ కూడా ఏర్పాటు చేసినందుకు దానికి ఫండ్స్ కూడా ఇప్పించేసి మాకు ఇప్పుడు బాగానే ముందుగా వస్తారు, అందుకన్నా లేట్గా వెళ్తారు. సార్ వెళ్ళే కన్నా ముందుగా వెళ్ళినా కానీ ఎప్పుడు నన్ను ఫోన్ చేసి పిలిపించింది లేదు. అట్లా ఎప్పుడు అడిగినా డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కీర్తి గారు మాట్లాడతారు. Remember that the words of great leader APJ Abdul Kalam garu, who says that the leader should have 5 traits. Which first one is the leader should have vision, and the leader should know how to manage success, most importantly failures. And the third one, the leader should have courage to take a decision. And the fourth one is the leader should have ability in management. And the fifth one, the most important one, is the leader should have integrity. With utmost pride and honesty, I would say that I have seen a real person where the above traits came live in the beginning of my career, sir. I would also like to explain the reasons why I had thought so. So the first one is సిన్సియారిటీ. అందరూ చెప్పినట్టుగానే నేను మొదలు పెడతాను ఈ పాయింట్ని. ఐ యూస్ టు సీ సర్స్ వెహికల్ టు కమ్ ఎర్లీ 9:30 in the morning and stays until up to 8:30 PM in the night. But ఒక రోజునే కాదు, నాట్ ఎనీ ర్యాండమ్ డే, ఆల్మోst ఎవ్రీ డే in the span of an year. That is, I mean to say that I have seen the crowded collectorate, I have seen the deserted collectorate, I have seen the sleepless collectorate, and I have seen the busy mode collectorate, but never have I ever seen the collectorate without JC sir vehicle at 9:30 AM in the morning, sir. Sir, I used to wonder how you always managed to stay focused, motivated all the time, each single day, sir. And then I realized it takes real sincerity in one's own mind and soul to show up for work every day and to give consistent effort, sir. So using this mantra with little or more fluctuations, I am trying to deal with my daily frustrations, sir. I'm trying to drag myself
daily to the work at 10 a.m. in the morning, sir. And talking about the second one, that is real intellect. So let us say as an AD survey, I have resolved 100 grievances in the span of a year. First grievance resolve చేసినప్పుడు ఉన్న నా attitude, 100th grievance resolve చేసినప్పుడు ఉన్న నా attitude కనుక చూస్తే, all thanks to you, sir, my attitude towards problem solving has immensely changed. I used to stuck up at the dead end, sir. ప్రతి ఒక ప్రాబ్లం వచ్చిందంటే రికార్డ్స్ ఇలా ఉన్నాయి, రైతు ఇలా బాధపడుతున్నాడు. I used to stuck up at the farmer's point of view, sir. But you came along, you offer another perspective, you detangle the knots, and you led us forward, sir, despite of all the difficulties. Sir, sir, how to move forward despite of the challenges, despite of the difficulties. How when your real intellect becomes matter, anedi nechukunnanu, sir. Sir, alanti anni times, in all those times, you stood by us, you stood by us in failures, and how to stay modest in our success, not only in our success, but almost all the time. How not to forget to take care of each other, because at the end of the day, we are all humans. We want more than we all remember. In general, we all need to sir. Sir, there are very great many things that I admired and said. Sir, you have showed, lived and set some benchmarks, from which I truly inspired, and I will try my best to stick throughout my career, sir. Thank you so much, sir. I wish all the best in future. ఏలూరులో ఉన్నప్పుడు సారు మాకు బాగా క్లోజ్. అలాగే హిమాంశు సార్ కూడా ఉండేవాళ్ళం. హిమాంశు సార్, నేను, మన సూరజ్ సార్, అలాగే అంబేద్కర్ సార్ కూడా ఉండేవాళ్ళం. అప్పుడు పరిచయంతో నేను తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ జేసీ గారు ఎవరంటే సూరజ్ సార్ కొంచెం ఆనందంగా వచ్చాను. ఎందుకంటే నాకు జిల్లా గురించి ఏం తెలియదు. అయినా కానీ సార్ దగ్గర ఏంటంటే ఇప్పుడు దాకా అందరూ చెప్పారు, వెల్ డిసిప్లిన్. మార్నింగ్ ఎలా వస్తారో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉంటారు. అది చాలా సందర్భాల్లో మేము గమనించడం జరిగింది. ఏదన్నా చాలా ఇష్యూ ఉంది, సార్ చెక్ చేయండి, డైరెక్షన్ ఇస్తారనుకుంటే వెళ్తే సార్ చాలా క్లియర్ గా ఒక లైన్ ఇలా మార్చి ఇలాగా డైరెక్షన్ మార్చి చెప్తారు. ఆ డైరెక్షన్ వెళ్ళడం వల్ల చేస్తారు. కలిసి వచ్చిన తర్వాత అదొక సంతోషంగా ఉంటుంది. అట్లాగే సార్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఏంటంటే కృష్ణశాస్త్రి గారు ఒక ఫోటో గుర్తొస్తుంది సార్, చెప్తాను. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా గుంపుకి, అంటే ఎవరైతే నాయకత్వాన్ని వహిస్తా ఉన్నారో వెనకాల ఉన్న వ్యక్తులకి కనీసం 4 అడుగుల దూరంలో ఉండాలి. 40 అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏంటంటే వెనకాల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ నాయకుడికి వినపడుతుంది. అదే 4 అడుగుల దూరంలో ఉంటే వీళ్ళేం చెప్తున్నారో ఆ నాయకుడికి వినపడుతుంది. అట్లాగే ఈ నాయకుడు ఈ యొక్క తన సైన్యంలో కలిసినప్పుడు ముందుకు వెళ్ళడానికి దారి చూపించడానికి అందరూ కలిసి దారి చూపించలేరు. మీరు మాత్రం 4 అడుగుల దూరంలో ఉండి మా అందరం కూడా నడిపించారు సార్. చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పటివరకు అందరూ కూడా సార్ చాలా కూల్ ఉంటారు. కూల్గా ఉండడానికి మేడం మెయిన్ కారణం అయ్యొచ్చు. ఎందుకంటే మేడం ఏంటంటే చాలా ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాం, ఇళ్ళ దగ్గర ఎలా ఉంటాం. కానీ సార్ దగ్గర ఏంటంటే సార్ కూల్గా ఉంటారో అంతకన్నా మేడం చాలా కూల్గా ఉండడం వల్ల సార్ మొత్తం కూల్గా ఉంటున్నారు. ఏది ఏమైనా సార్ దగ్గర పనిచేయడం అనేది ఇది సెకండ్ టైం సార్. నేను ఇంకా తను కలెక్టర్ అయిన తర్వాత ఏదో జిల్లాలో మాకు అవకాశం ఉంటే మీరే పనిచేసే అవకాశం రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అలాగే ఎందుకంటే సార్ మాకు ఇప్పట్లో ప్రమోషన్స్ రావు, ఇంకా ఒక 6-7 ఇయర్స్ వరకు మేము డిఓగానే ఉండాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు రావాలని చెప్పి కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాం సార్. సభ చేసుకుంటూ పోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో వెళ్ళారు కాబట్టి జిల్లా కావాల్సిన కాబట్టి మా సారా ఎస్పెషల్లీ మిమ్మల్ని మీ పేరు నేను రోజు అనుకుంటాను సార్. సూరజ్ ధనంజయ్ గారి దీనిని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనసులో అంటే దీని సస్టైనబుల్ డెవలప్మెంటల్ గ్రోత్ అంటే ఎస్డీజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే నేను మనసులో అంటే మీ పేరుని ఎలా గుర్తుపెట్టుకోవడానికి ప్రాక్టీస్ అవుతుండేవాడు డైలీ. అంటే దానికి ఒక అబ్రివేషన్ పెట్టుకున్నాను, ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్. అంటే
అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ అనే దాంట్లోనే అభివృద్ధి ఉంది, పెట్టుకునేటటువంటి నామనకి అబ్రివేషన్లో ఆ అబ్రివేషన్లోనే అభివృద్ధి ఉంది. సో ఇది రియల్ సార్. రోజు నేను అనుకుంటున్నాను కాబట్టి నా హృదయంలో నేను పంచుకున్నాను తనతో. ఇప్పుడు సార్ జనరల్గా ఒక మన జేసీ సార్ జనరల్గా బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుంచి టాప్ లెవెల్లో ఉన్నటువంటి అధికారి దాకా సమాజం గమనిస్తూనే ఉంటుంది. సొసైటీ విత్ ద మిర్రర్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ మనం గమనిస్తూనే ఉంటుంది బయట. దానిని బట్టి మనకు కానీ మన కుటుంబానికి కానీ మార్క్స్ ఉంటాయి. ఎందుకన్నానంటే ఈ మాట, సార్ లాంటి పర్సనాలిటీ దగ్గర, అలాంటి వ్యక్తిత్వం దగ్గర మనం కూడా మన దగ్గర లేకపోతే నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. సార్ మీరు ఎప్పుడు కూడా మేము జిల్లాలో చూస్తున్నాం, ఎందుకంటే జిల్లాలో నేను కూడా కొద్దిగా గమనిస్తూ ఉంటాను సార్. కొంచెం ఆ యాటిట్యూడ్ ఉన్న మనిషి నేను, ఎవరు ఏంటి అనేది. తమరు ఏ రోజున కూడా అందరికీ టీచ్ చేసిన వాళ్ళే, కానీ మీరు టీచింగ్ మీరు ఎప్పుడు కూడా టీచ్ చేస్తానే ఉండేవాడు. ఈ టీచింగ్ అనే పదం దగ్గర ఎందుకు వాడానంటే సార్, జనరల్గా ఒక స్కాలర్ కానీ, స్కాలర్ అంటే మీకు అర్థమైపోతుంది, స్కాలర్ అంటే చాలా కట్టుబాటుల్లో ఉంటాడు. స్కాలర్ కానీ లేదా ఒక జనరల్ హ్యూమన్, ఒక జనరల్ పర్సన్ కానీ ఎట్లా ఉంటారంటే యాంగర్నెస్ని కంట్రోల్ చేస్తారు. యాంగర్నెస్ని జనరల్ ఒక స్కాలర్ కానీ పర్సన్ కానీ కంట్రోల్ చేస్తారు యాంగర్నెస్ని. ఆ యాంగర్నెస్ అసలు మీ దగ్గర లేదు. అసలు యూ డోంట్ హ్యావ్ యాంగర్నెస్. దట్స్ వై ద మోర్ యూ కంట్రోల్ ది యాంగర్నెస్, దట్స్ వై యూ హ్యావ్ గెట్ మచ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ. బయట అటెండర్స్ తమ గురించి చెప్తున్నారు సార్. నేను 10-15 రోజుల నుంచి కూడా అడుగుతున్నాను. కొంతమంది కన్నీళ్ళు కూడా పెట్టారు అటెండర్స్. అంటే అటెండర్ స్థాయిలో మనము అది ఆ వాయిస్ వచ్చిందంటే ఏమనాలి? ఎందుకంటున్నానంటే సార్ దగ్గర ఏ రోజున కూడా యాంగర్నెస్ చూడడం. సరే ఇదంతా పక్కన పెట్టాం, ఎందుకంటే అవన్నీ కూడా పేరెంట్స్ ఇచ్చిన క్వాలిటీస్. కొంతమంది పోగొట్టుకుంటారు పేరెంట్స్ ఇచ్చిన క్వాలిటీస్ని, సమాజంలో ఉండే డిఫరెంట్ వాటితో. కొంతమంది కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తారు. నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటటువంటి మంచి మనుషుల్లో మీరు ఒకటని చెప్పి ఖచ్చితంగా మీకు ముద్ర ఉంది సార్. జాయిన్ అయితే నేను సెప్టెంబర్లో 2024 జాయిన్ అయ్యాను. సరే మాకు ఎక్కువ సమస్యలు గ్రీవెన్స్లో వస్తూ ఉంటాయి. ఎక్కువ సమస్యలు అంటే రకరకాల ఇష్యూస్ ఇంటెన్షన్గా పెట్టే ఉంటాయి. అవన్నీ కూడా ఆ ప్రజలు అంటే ఇంటెన్షన్గా పెడతారు చాలా వరకు. అవన్నీ కూడా జేసీ గారి దగ్గరికి వచ్చినప్పుడు అసలు మమ్మల్ని పిలవరు అసలు డయాస్ దగ్గరికి. అంటే ఆ అప్లికెంట్ ఫెరోషియస్గా ఉన్నారు, మళ్ళీ కమిషనర్ తెలిస్తే మరి ఎక్కడైనా ఇష్యూ అవుతుందేమో ఏంటో అని అసలు చాలా వరకు ఇది అంత అది చేయగలమా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఆ అప్లికెంట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పిలుస్తారు. పిలిచిన తర్వాత కమిషనర్ గారు ఈ రిప్రజెంటేషన్ ఉంది, ఏదైనా మీరుంటే చూడండి. అంటే చాలా పాజిటివ్ మేనర్లో వాళ్ళకి, అంటే మనం కూడా దాదాపుగా సబ్మిట్ చేసేటప్పుడు అందరికీ న్యాయం చేయాలని చూస్తాం. కొన్ని అవలపనులు ఉంటాయి, అవన్నీ కూడా గ్రీవెన్స్ స్టేజ్కి వస్తాయి. మరి గ్రీవెన్సెస్ మండే వచ్చినప్పుడు మరి జేసీ సార్ దగ్గర చాలా వస్తాయి. మరి వచ్చినప్పుడు కూడా చాలా పాజిటివ్ కోణంలో ఉంటారు. అలాగే మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సార్ దగ్గరికి మరి వెళ్ళి ఏదైనా ఇష్యూ అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సొల్యూషన్ కూడా చెప్పి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. చాలా స్మూత్గా ఎక్కడ మరి ఏ నిమిషంలో కూడా, అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మరి మార్నింగ్ మేము 4కి లేచి వెహికల్స్లో జనాలు పంపాల్సి వచ్చి ఉంటుంది. అలాంటి టైంలో కూడా జేసీ గారు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ముందు నుంచే మరి టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ గైడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతి ప్రోగ్రాము మరి సక్సెస్ చేశాము. అలాగే మరి రాబోయే రోజుల్లో జేసీ సార్కి మంచి పోస్టింగ్స్ రావాలని, మరి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన టైంలో అందరూ కూడా దాదాపుగా ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు కూడా లేరు దయచేసి. ఎందుకంటే అందరూ కూడా ఎవరైనా కూడా మరి చాలా పీస్ఫుల్గా ప్రశాంత వాతావరణంలోనే ఇష్యూస్ నిర్ధారణ చేశారు చాలా వరకు. మరి అలాంటి జేసీ సార్ ఒక రకంగా మనకి ఇక్కడ నుంచి వెళుతున్నా కూడా
ఆ లోటు ఎక్కువగానే ఉంటుంది. మరి వచ్చేది సార్ ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ లోటు పొడ్చడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అందరితో కలివిడిగా ఉండి ఇష్యూస్ లేకోకుండా మరి చాలా మేనేజ్ చేస్తూ మరి అడ్మినిస్ట్రేషన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మరి ఇంత మీద పెట్టుకొని తీసుకెళ్ళడం కూడా చాలా మరి సక్సెస్ అయ్యారు సార్. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన మంచి పదవులు రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒకేసారి జాయిన్ అయ్యాము. ఆగస్టులో జాయిన్ అయ్యాము. ఎలక్షన్స్ నుంచి మనం 2 రోజుల తర్వాత జాయిన్ అయ్యాము. జేసీ గారి దగ్గర మనకి చాలా కంఫర్ట్గా ఉండేది. చాలా ధైర్యంగా ఏ విధమైనటువంటి ఈ లేకుండా మనం చాలా ఫ్రీగా మనం మన ఒపీనియన్స్ కానీ మన డౌట్స్ కానీ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం. మనం ఆయన కలవడానికి వెళ్తున్నామంటే ఎంతో సంతోషంగా ఉండేది. మన మండలం నుంచి బయలుదేరి, మన ఆఫీస్ నుంచి బయలుదేరి వాళ్ళు జేసీ గారిని కలుస్తున్నాము, జేసీ గారితో మీటింగ్ ఉందంటే నా వరకు నేనే కాదు మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే మనం ఫ్రీగా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగేవాళ్ళం. మన డౌట్స్ అన్నీ కూడా మనం చాలా అసోసియేట్ అయి ఉన్నాము. కానీ జేసీ గారి ట్రాన్స్ఫర్ అయినసరికి ఒక్కసారిగా మనం షాక్ కాకుండా చాలా బాధపడ్డాను. చాలా ఒక వ్యక్తిని మనకి దగ్గరగా, మనకి మనసుకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని మనం దూరం చేసుకుంటున్నామనే ఫీలింగ్లో చాలా 3 రోజులు అయితే చాలా బాధపడ్డాము. మనకి ఏదైనా కానీ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధమైనటువంటి ఎవరికి ఎన్నిసార్లు మనకి టెలికాన్ఫరెన్స్ కానీ వెబ్ఎక్స్ కానీ తీసుకున్నా, ఫిజికల్ మీటింగ్లు పెట్టినా ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యక్తిని కానీ ఏ ఒక్క అధికారిని కానీ ఎవరిని కూడాను ఒక బాధపడే విధంగా తప్పు చేసినా కానీ మీరు సరి చేసుకోండి, మీరు చేయండి, మీరు కంప్లీట్ చేయండి అనే చెప్తారు. కానీ ఎక్కడా కూడా మనకి ఒక ఎలా మాట్లాడాలనేది, బాక్స్ ఎలా ఉండాలనేది మనం జేసీ గారి దగ్గర మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. అట్లానే మనం చాలా డౌట్స్, చాలా పర్సనల్ విషయాలు కూడా మనకి మండలంలో ఉన్న సమస్యలు కూడా సార్తో షేర్ చేసుకోవడం అయింది. మనం మళ్ళీ జేసీ గారితో మనం కలిసి పనిచేయాలని, అట్లానే మా కలెక్టర్ మేడం గారితో కూడా గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు పనిచేసాము. అట్లానే మనకి కలెక్టర్ మేడం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన తర్వాత మన జేసీ గారు కూడా మన జిల్లాకి మళ్ళీ కలెక్టర్గా రావాలని, ఆయన దగ్గర మనం పనిచేయాలని, మళ్ళీ పాత స్కూల్ గుర్తు చేసుకుంటూ మనం సంతోషంగా ఉండాలని. మా సర్వీసులో చాలామంది అధికారులు చూసాం సార్. కానీ మీలాంటి అధికారిని చూడటం చాలా అరుదుగా ఉంటుంది సార్. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేమందరము పనిచేస్తున్నాము అంటే మీ సారథ్యంలో పనిచేశాం. మన వాళ్ళు చాలామంది కూడా చాలా విషయాలు చెప్పారు. అయితే ఇందాక మన డిఎం సివిల్ సప్లై చెప్పినట్టు అమరావతి మండలంలో వైకుంఠపురంలో ఆ వర్షం వచ్చినప్పుడు ఆ కట్ట తెగితే కింద ఉన్న 29 గ్రామాలు మునిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు, అప్పుడున్న కలెక్టర్ గారు, జిల్లా సిబ్బంది అందరూ కూడా పరుగున అక్కడికి వెళ్ళిపోయి అక్కడున్న గ్రామ ప్రజలను మొత్తాన్ని కూడా కూడగట్టుకొని మన జిల్లా నుంచి ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ఆ రాత్రి మగళ్ళు మీరు తెల్లవారుజాము దాకా అక్కడ ఉండడం జరిగింది. అందులో భాగంగా చుట్టుపక్కల ఉన్న తహసీల్దారులు కూడా పిలవమని చెప్పారు సార్. నేను అప్పుడు పెదకొరపాడులో చేస్తున్నాను. నేను అమరావతికి వచ్చిన వెంటనే 12 గంటలు అయింది. ఆ 12 గంటలకి అమరావతి మొత్తం కూడా చుట్టుముట్టేసింది వాటర్ అంతా. మాకు రోడ్లు ఎక్కెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. మరి మేము వచ్చాము, అధికారులకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీకు నేను డైరెక్ట్గా ఫోన్ చేయడం జరిగింది సార్. చేసినప్పుడు మీ యొక్క మంచితనము, ఉదార స్వభావము, ఒక అధికారిని, ఒక చిన్న అధికారిని చూడటం అనేది నేను చాలా సంతోషపడ్డాను సార్. ఆ రోజు మీకు ఫోన్ చేసినప్పుడు 1 గంటకి, సార్ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది, నేను ఎక్కడ రావాలో తెలియట్లేదు సార్ అన్నప్పుడు, నువ్వు ఎక్కడికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇబ్బంది పడదు అని చెప్పిన గొప్ప
మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక చిన్న అధికారికి చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. అంతేకాదు సార్, మీరు గతంలో అత్తులూరు అనే ఒక గ్రామం అమరావతి మండలంలో అక్కడ ఒక తోట చూడటానికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఎస్సీ కాలనీలో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు మధ్యాహ్నం పూట ఎండలో. అప్పుడు మీరు అప్పుడున్న కలెక్టర్ గారు ఆ బ్యాట్ బాల్ తీసుకొని కాసేపు ఆ పిల్లలతోటి సరదాగా మీరు క్రికెట్ ఆడటం చాలా హర్షించదగ్గ విషయం సార్. అదే కాదు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆ ఎస్సీ పిల్లలకి బ్యాట్ బాల్ కొనించమని చెప్పారు సార్. మీరు తప్పకుండా కూడా అదే రోజు సాయంత్రం మేము బ్యాట్ బాల్ కొనించడం జరిగింది. మరి ఇలాంటి రెవెన్యూ సైడ్ సార్, మేము ఎప్పుడైనా కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చాలా సాదాసీదాగా మాతో మాట్లాడడం, మీరు టెలికాన్సల్టెంట్ పెట్టినప్పుడు కూడా మీ దగ్గర ఈ పెండింగ్స్ ఉన్నాయి, ఈ పెండింగ్స్ మీరు త్వరగా పూర్తి చేసుకోండి అని చెప్పడమే తప్ప అనేక మంది అధికారులు చూసాం సార్, చాలా కోపంతో పడ్డ రోజులు ఉన్నాయి సార్. అలాంటిది ఏమీ కాదు సార్. ఇలాంటి మీలాంటి అధికారుల దగ్గర పనిచేయాలంటే నాకెంతో సంతోషంగాను, ఇంకా ఇంకా మీ దగ్గర పనిచేయాలని ఆశిస్తున్నాం సార్. అంతా చెప్పేశారు. మేము అసోసియేషన్ పరంగా చూసుకుంటే అటు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఒకటి జరిగింది మధ్యకాలంలో నవంబర్ లాస్ట్ మంత్. మరి దానికి కలెక్టర్ గారి ద్వారా జేసీ గారి కూడా మాకు కొంత ఫండ్ కానీ ఏదైనా స్పోర్ట్స్ అందరినీ సెలక్షన్స్ కూడా పెట్టాలని జేసీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అప్పటికి చాలా ఒత్తిడి ఉండే. మీకు తెలిసిందే, రెవెన్యూ అంటే ఎప్పటికప్పుడు వర్క్ ఉంటూనే ఉంటుంది. సరే, అంత వర్క్లో కూడాను కొంత రిలాక్సేషన్ ఉండాలనే ఉద్దేశంతో స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్నాయి. మన జిల్లా నుంచి కూడాను పార్టిసిపేషన్ ఉండాలి. ఓన్లీ పార్టిసిపేషనే కాదు, కప్స్ కూడా మనం తీసుకొని రావాలనే ఒక మంచి ఉద్దేశంతో మాకు కొంత సమయాన్ని కూడాను ఇచ్చి స్పోర్ట్స్లో పాల్గొనడానికి మంచి సహకారం అందించారు. అదేవిధంగా మరి అక్కడ దాకా వెళ్ళి రావడానికి కూడాను ఫైనాన్షియల్గా కూడాను కలెక్టరేట్ నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ అయితే చేస్తున్నారు. దానికి జేసీ గారి కలెక్టర్ గారు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా మరి జేసీ గారి గురించి చెప్పాలంటే నా ఉద్దేశంలో చాలా కూల్గా ఉంటారు. మిస్టర్ కూల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెలికాన్ఫరెన్స్లో చూస్తూ ఉంటాము, సారు అడుగుతూ ఉన్నప్పుడు ఎక్కడ గట్టిగా మాట్లాడేస్తారు అరుస్తారేమో అని అనుకుంటాము. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా నాకు తెలిసి మేము సార్ దగ్గర చేపట్టి 1 year 4 months అవుతుంది దగ్గరగా. ఒక చిన్న మాట అడిగిన సందర్భాలు అయితే లేవు. చాలా కూల్గా, మరి సార్కి ఎంత కోపం ఉంటుందో తెలియదు కానీ అది మా మీద కనపడేది కాదు. ఆ విధంగా కూడా ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూస్తే ఈ రీసర్వే ఆన్గోయింగ్ రీసర్వే వర్క్ ఎలా ఉంటుందంటే చాలా హడావిడి చేసి సందర్భాలు ఉన్నాయి. అసలు టెలికాన్ఫరెన్స్ కానీ లాస్ట్ టైం మేము రీసర్వే చేసినప్పుడు అప్పుడు జేసీ గారు మార్నింగ్ 9కి పెట్టేవాళ్ళు, ఆఫ్టర్నూన్ పెట్టేవాళ్ళు, ఈవినింగ్ కూడా పెట్టేవాళ్ళు. అంత ప్రెజర్ ఉండేది. ఆ ప్రెజర్ని ఇమీడియట్గా అక్కడ ఎక్కడైతే రీసర్వే వర్క్ జరుగుతుందో ఆ మండలాల్లో వాళ్ళ వరకే సపరేట్గా వెబెక్స్ టెలికాన్ఫరెన్స్ తీసుకొని అది ఇమీడియట్గా అయిపోవాల్సిందే, రేపు రావాల్సిందే. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి ఉన్న దగ్గర నుంచి సార్తో మరి అదే రీసర్వే వర్క్ చేసి చూసినప్పుడు అంత ప్రెజర్ అయితే లేదు, కానీ చాలా అవుట్పుట్ మాత్రం మనకు బాగుందనే ఉద్దేశంతో మరి ఆ ప్రెజర్ పై నుంచి సార్ ఎలా తీసుకుని పిల్లలు బ్యాలెన్స్ చేశారో మనకేం తెలియదు. కానీ మా మీద లేకుండా రెవెన్యూ పరంగా చాలా కూల్గా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని చెప్పేవాళ్ళు. మేము కూడా అదేవిధంగా అది కూడా ఇన్ టైంలో ఒకరోజు అటు ఇటు అయినా సరే పనిచేసే విధంగా అందరూ సహకరించున్నారు. మాట్లాడుతున్నాము పర్సనల్ రైట్స్ గురించి. నేను ఒక్క 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. POITDA రంపచోడవరం. మనము యూట్యూబ్లో రీల్స్ చూస్తే చూస్తూ
తన బిడ్డని అంగన్వాడీలో జాయిన్ చేశారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆర్ జేసీ సార్. అంటే ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, నేను రైతులతో ల్యాండ్ ఎక్విజిషన్ చూస్తాను నేను. సో సార్తో ఐ హ్యాడ్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఇన్ ద సెన్స్, చాలా డిస్కషన్స్ అయ్యి అవుతుంది. సో రైతుల దగ్గరికి వచ్చేటప్పుడు హీ గెట్స్ ఇన్ టు దేర్ షూస్. ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తారు. అది చాలా ఇది అనిపిస్తుంది. అంటే టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాళ్ళకి ఎంత మేలు చేయాలి అన్న దానిలో చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అట్లనే సార్ కూల్ ఉంటారు. మనకి మేడం వచ్చినప్పుడు, కలెక్టర్ గారు వచ్చినప్పుడు, మ్యామ్ ఇస్ సో స్విఫ్ట్. సో ఈ కాంబో బాగుంటుంది, కొద్ది రోజులు ఉంటే బాగుండేది డిస్ట్రిక్ట్ లో అని అనుకున్నాము. బట్ దిస్ ట్రాన్స్ఫర్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. ఎనీవే సార్, మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇందాక కొంత క్రెడిట్ సార్ వైఫ్ కి ఇచ్చారు, కానీ ఐ గివ్ 100% టు సార్. హిస్ బేసిక్ ట్రైట్ ఈస్ టు బి కామ్. తర్వాత ఈగో కూడా చూడమా, మీరేం అనుకోవద్దు. ఐసా మా ఇస్తాంది చాలా స్మైల్ కూడా చాలా ప్లజెంట్ గా ఉంటుంది, ప్యూర్ గా ఉంటుంది. అందుకే నేను పర్సనల్ ట్రైట్స్ అన్నాను, డోంట్ థింక్ అదర్వైజ్. సో సార్, మీరు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మే ద లార్డ్ బ్లెస్ యు సార్ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ కిడ్స్. థ్యాంక్ యూ సార్. అన్ని ట్రైట్స్ సార్తో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, అది వైకుంఠపురం టైంలో ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ సార్ చేసిన వర్క్స్ కావచ్చు, రీసర్వే, దెన్ ప్రొక్యూర్మెంట్, సివిల్ సప్లైస్ అందరూ కూడా షేర్ చేసుకున్నారు. ఏడీ సర్వే గారు ఐ థింక్ మ్యామ్ ఆల్సో కేమ్ సమ్ 5 ప్రిన్సిపల్స్ వాట్ యూ కెన్ రన్. సో అందరూ కూడా మనం ఒక ఆఫీసర్ని చూసినప్పుడు వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్తో పాటు ఐ విష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సో అందులో అందరూ చెప్పిన దాంట్లో వెరీ కామన్ థింగ్, సార్ వెరీ కూల్ అని, వెరీ కామ్, వెరీ ప్లెజెంట్. ఐ విష్ అది మనందరం కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఐ యూస్ టు థింక్ ఆఫ్ ఇట్ అస్ లైక్ రెవెన్యూ అందరికి కూడా జేసీ ఇస్ ద కలెక్టర్. సో మాకు జేసీ సార్ ఇస్ ద కెప్టెన్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి అవర్ కోచ్. సో మా టీమ్ కెప్టెన్ ఎంత బాగా టీం నడిపించాడంటే, పైనుండి ఎంత ప్రెషర్ ఉన్నాం, ఫ్రమ్ సిసిఎల్ఏ కావచ్చు, ఫ్రమ్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్, ఆ ప్రెషర్ని సార్ కంట్రోల్లో ప్రెషర్ హోల్డ్ చేసి, సో వర్క్ ఇది మీకు ఎంత టైం కావాలి. సో ఐ నెవర్ సీన్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఆస్క్స్ టార్గెట్ మీరే పెట్టండి, దాని ప్రకారం ఫాలో అవుతుంది. అంటే పైనుంచి ఒక టార్గెట్ ఇచ్చి నాకు ఇన్ని రోజుల్లో కావాలి, ఇంత టైంలో కావాలి అనే దానికంటే సార్ యూస్ టు లిజన్. జేడీ గారు చెప్పినట్టు 4 అడుగుల ముందుండి చెప్పేవన్నీ వినేవారు. విని మనం అంటే ఎక్సెసివ్గా మరి ఎవరైనా అప్రాబ్లం అడిగినా కూడా సార్ యూస్ టు టెల్ అండ్ రెడ్యూస్ ద టైం. కానీ 99% ఆఫ్ ద కేసెస్లో యూస్ టు లిజన్ టు హూఎవర్ ఇట్ ఈస్. అంటే ఆర్టీఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, అతను ఏ స్థాయి అధికారి అయినా కూడా ఇఫ్ ద పాయింట్ ఈస్ జెన్యూన్, జేసీ గారు చాలా వినేవారు. సో అతని వర్కింగ్ స్టైల్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనందరం కూడా ఇన్కల్కేట్ చేసుకొని మన సబార్డినేట్స్తో వారు వచ్చిన అప్లికెంట్స్తో డీల్ చేస్తే చాలా బాగా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్. కమిషనర్ గారు చెప్పినట్టు అప్లికెంట్స్తో డీల్ చేసే విధానం కూడా, అంటే పిటిషన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళతో డీల్ చేసే విధానం. సంజయ్ కుమార్ గారు చెప్పారు ఇందాక ల్యాండ్ అక్విజిషన్లో ఫార్మర్స్ ఎలా డీల్ చేస్తారని. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ హిస్ ట్రైట్స్ విచ్ డెఫినెట్లీ మనందరం కూడా ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో బ్యాక్ ఇన్ 2016 December 2017 ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ అదర్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అప్పుడు అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేయర్ కెప్టెన్ కూల్ ధోని గేమ్ రిటైర్మెంట్ అన్నమాట, కెప్టెన్సీ నుండి. దట్ వాజ్ ద షాక్ అట్ దట్ టైం. అంటే మాకు తెలియదు అవుతుంది. సేమ్ వే ఒక 3 weeks బ్యాక్ సార్ ట్రాన్స్ఫర్ కూడా అలానే వచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే మన కెప్టెన్ సడన్ గా అంటే వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్ వాస్ వెరీ సడన్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ హోప్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ ఎండివర్స్ అండ్ ఐ విష్ మళ్ళీ ఎప్పుడోసారి ఐ క్రాస్ ద జర్నీ విత్ యూ అగైన్ అండ్ వాంట్ టు అగైన్ వర్క్ ఆన్ యూ. థ్యాంక్ యూ. సత్యపల్లి చెప్పినట్టు ఎంత ప్రెషర్ ఉన్నా పైనుంచి ఫ్రమ్ ఎనీ ఆఫీసర్ సార్ వరకు వచ్చే మాత్రం అంతా హోల్డ్ చేసి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ టైంకి కావాలని చెప్తారు. సో దట్ ఈస్ అ మెయిన్ క్వాలిటీ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్.
కామ్గా ఉండడం. ఎందుకంటే ఐ ఆల్వేస్ క్రియేట్ ది స్టామ్ ఇన్ ద కామ్, బట్ మీరు మాత్రం ఎప్పుడు స్టామ్లో మాత్రం కామ్ మెయింటైన్ చేస్తారు. సో అది మాత్రం డెఫినెట్గా నేర్చుకున్నాను. సో ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ నెల్లూరులో ఎలా ఉండేదంటే మాకు ఎవ్రీడే టీసీ ఉండేది అండ్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాకు వెబ్ఎక్సెస్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చిన ఫస్ట్ 2-3 months అసలు వెబ్ఎక్స్లు లేవు, టీసీలు లేవు, చాలా బోర్ కొట్టేది. అఫ్ కోర్స్ తర్వాత సార్ కూడా చాలా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఏంటంటే చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా నేను కూడా ఇంపైర్ చేసుకోవడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ మీతో వర్క్ చేయడానికి ఇచ్చినందుకు. అండ్ ఈ డిస్ట్రిక్ట్ లో ఐ కెన్ డెఫినెట్లీ సే మీరు చేసిన వెబ్లాంటి కరెక్షన్స్ కానీ మీరు చేసినంత వర్క్ కానీ రెవెన్యూ సైడ్ లో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్. చాలా డేరింగ్ స్టెప్ తీసుకుని ఒక్కొక్కసారి సోమోటోగా సరే ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా వాటిని రెక్టిఫై చేయడానికి చాలా ట్రై చేశారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద డిస్ట్రిక్ట్. అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఖచ్చితంగా మీ దగ్గర వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ డెఫినెట్లీ నో మీరు ఎక్కడున్నా మీ కార్నెస్ తో ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనం చెప్పినట్లుగా సార్ గురించి అన్ని కూడా మంచి క్వాలిటీస్ సార్ సంబంధించినవి కూడా ఇది కూడా ఇంప్రూవ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటాయి. ఫస్ట్లోనే సార్ జాయిన్ అయిన కొత్తలోనే నేను ఇక్కడ సత్యనపల్లి చేస్తున్నప్పుడు ఇక్కడ అమరావతి మండలం వైకుంఠపురంలో అక్కడ మిడ్ నైట్ అక్కడ సార్ తలవారులో ఉండి గైడెన్స్ ఇచ్చి అక్కడ నుంచి ఇబ్బంది లేకుండా ఆ రోజు కలెక్టర్ గారు తర్వాత ఆ సార్కి చెప్పి వెళ్ళిన తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచి కార్యక్రమం అక్కడ రోజు చేయడం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా కొంచెం టఫ్గా ఉన్న మాచర్ల మున్సిపాలిటీ సంబంధించి కావచ్చు, లేకపోతే పిడుగురాళ్ళ మున్సిపాలిటీ కావచ్చు, సారు అబ్జర్వర్గా ఉన్నప్పుడు కూడా తక్కువగా జరిగింది. ఇందాక మన రెవెన్యూ చెప్పినట్టుగానే సీసీఎల్ఏ మేడం 1 week ముందు అయితే రివ్యూ చేస్తారు ముందస్తుగానే రివ్యూ చేయడం జరిగేది. సారు స్టార్ట్ చేసేటప్పుడు ముందు గురజాతో స్టార్ట్ చేసేవాడు. సహజంగా ఏంటంటే దూరం నుంచి దగ్గర రావడం అనేది సహజంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను రెడీగా ఉండేవాడిని. గుజరాత్ ఆడియోతో స్టార్ట్ చేసేవాడు. ఎక్కువ సందర్భాల్లో చాలా అన్ని విషయాల్లో కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు. మైక్రో అబ్జర్వేషన్ ఎక్కువ సార్కి. మనం ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఏ విషయాన్ని డిస్కస్ చేసినా కూడా సార్ మైక్రో లెవెల్లో సార్ ఆలోచిస్తూ ఉంటారు. సార్ కూల్గా అంటే కొన్ని విషయాల్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అది ఎంతవరకు చెబుతాం అంతవరకు సజెషన్ ఇచ్చేవాడు. లేనప్పుడు వారికి ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చి మన సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సిన అంశాలంటే క్లియర్గా చెప్పేవాడు సార్. అది సార్ ఇంకా భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్ అవకాశం దాన్ని ఖచ్చితంగా మనం ఎంత ఖర్చు ఎందుకని అంటారు. సో మేడం గారు కూడా అదే మనం ఏదైనా ఫైల్ పెట్టినా కూడా దీనికి కరెక్ట్గా మెటిక్యులస్ గా ప్లాన్ చేసి ఫైనాన్షియల్ రెగ్యులేషన్ చాలా చేస్తారు. ఆర్భాటాలు ఉండవు. ఈ ఫంక్షన్ కూడా చాలా వద్దని చెప్పడం జరిగింది. ఇంత భారీగా వద్దు కూడా నేను అన్నాను. సో మీ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా గొప్ప గుణాలు సార్. తర్వాత చాలా మంది తహసీల్దార్స్ వాళ్ళతో కూడా మీరు చాలా సీనియర్, మీరు మాకు చెప్పాలి అని అన్నమాట. జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్ రిపోర్ట్ జనరల్ గా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పింది నేను చెప్పాను, నేను ఇది కరెక్ట్ అని, లేకపోతే నేను చెప్పింది మీరు చేయాలని నేను సార్ దగ్గర జేసీ సార్ దగ్గర మీరు సీనియర్స్, మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చెప్పండి ఎలా చేయొచ్చు, ఇది ఎలా చేస్తే మంచిదో మీరే ఫైండ్ అవుట్ చేయండి అని ఇలా చాలా చాలా అకేషన్స్ లో ఉన్నారు. సో ఆ విధంగా జిల్లాలో కూడా మేడం తమరికి ఒక విన్నవించుకునేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ జిల్లా ప్రోగ్రెస్ నేను చేయడం కూడా 1 year దాటింది. సో దీనిలో చూసింది ఏంటంటే ఇంతకుముందు చాలా బిలోగా ఉండేది, బాటంలో ఉండేది ప్రోగ్రెస్. సో రీసర్వే విషయంలో కానీ ల్యాండ్ కరెక్షన్స్ కానీ అన్ని విషయాల్లో మిడిల్ కానీ లేకపోతే టాప్ లో కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రీసర్వేలో కూడా మనం చాలా సార్లు జిల్లాని ఫస్ట్ ప్లేస్ లో ఉంచిన ఘనత జస్ట్ మన జేసీ గారికి జరుగుతుంది. ఆ టీం కూడా చాలా కోఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే టీం కూడా చాలా మెటిక్యులస్ గా తూచా తప్పకుండా పాటించి చేశారు. కాబట్టి మన జిల్లా కూడా ఇటీవల మాకు ఈ సిసిఎల్ఏ గారి మీటింగ్ ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఎవరు చూస్తే పెట్టేవారు. సో చాలా సార్లు జేసీ గారు వేరే ఎంగేజ్ అయి ఉన్నా లేకపోతే అవుట్ ఆఫ్ ది వర్క్ లో ఉన్నా కూడా నేను అటెండ్ అయినా కూడా మన జిల్లా రివ్యూ కార్డుకి వచ్చేది కాదు, పల్నాడు అడిగే పరిస్థితి రాకుండా ఉంది. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మెటిక్యులస్ ప్లానింగ్ అండ్ కంటిన్యూస్ పర్సువేషన్ అండ్ డెఫినెట్ గా వీ కెనాట్ ఫర్గెట్ యువర్ సర్వీసెస్ సార్. Polite, disciplined,
calm, complacency, kindness, generosity, ఇవన్నీ సమ్అప్ చేస్తే because you will be working in every day in and day out. From forestry side also, I need to tell 2 issues which were with his involvement it could happen. మనకి ఏదైతే కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ల్యాండ్స్ తీసుకుంటాము డైవర్షన్ జరిగినప్పుడు వాటిని మనం నోటిఫై చేయాలి యాజ్ అ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఆ 1980 నుంచి ఉన్న ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లాస్ట్ 1 year లో we have 2 or 3 proposals which are to be notified. And believe me, forestryలో Palladlo till 1980 to 2024 it has all been notified. Last 3 proposals were done with his involvement. So I thank you for that. ఇది కాకుండా there were a lot of resurvey issues, forestry boundaries issues ఉంటాయి. I know AD survey also knows much better. ఎక్కడైనా కానీ రూల్ పొజిషన్ ఫారెస్ట్రీ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నాయో మీరు ఎలా అయితే ఫార్మర్ షూస్ లో ఉండి ఆయన ఆలోచించారో he also thinks about the forestry as per the Forest Conservation Act and the rules. I thank you for having that diligence to protect the forest land on record in this occasion. You rendu kaakunda I had a bit disappointment also because we have asked for the land for construction of our office building from the forest department, which could not happen in your tenure, sir. So I had that disappointment from your end. And ee roju nachina vaatilo I give you 2-3 sentences. Adi meeku kuda if you feel excited you should clap. And last lo level they were very endu to have lunch or not I don't know. Suresh garu, I take Suresh because he is much younger than me and also junior in service. Suresh is equal to sustainable growth. Someone has said sustainable growth. Who is agreeing? Who is agreeing? Suresh is equal to spice of the district. Who is agreeing? Principal Commissioner garu agree avvatledu. Okay. Apart from this, I should also say professional front lo colleagues ga work chestu part travel chesi transfer వెళ్ళిపోయిన తర్వాత we'll meet them in our professional journey. But I'm fortunate enough, Suraj garu and his wife has become a family friends too. Someone is saying I give the entire credit to Suraj sir only. No, it is because of Aditi also, which works out very nicely. The moment you enter their home, Aditi comes up with a nice smile on her face. Anytime you కోటప్పకొండలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగి రాత్రి 2:30 వెళ్ళిన తర్వాత మార్నింగ్ కలిస్తే కూడా షీ విల్ బి వెరీ విత్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ హర్ ఫేస్ టు రిసీవ్ ఎనీవన్. She got such a nice characteristic trait. So it is both of them complementing, which is reflecting in his work. So madam, I don't agree with you. It is Aditi who is supporting him a lot to do the work so much. And తెలియని ఒక పర్సనల్ థింగ్ కూడా చెప్పాలి when we have become friends. More than Suraj garu, Aditi is like a chain. She is equal to my kid who plays along with their daughter and my daughter also. So they both were very nice. I wish you all the best in your future endeavor and careers also. I'm sure this is not a formal favor to us. And I wish you all the best in finance department. Sir, on a lighter vein, I would like to tell we didn't receive our salaries, November salaries. Because you are in finance department, I'm just trying to inform you. Is it not? Kala? All have you received? No, no? Then clap. You do it immediately. I thank everyone for giving me this. Kassanga, definitely we'll miss it. But at the same time, I should say that it was lucky that I had the opportunity to work for at least 2 months with him. So definitely this relationship will go forward and looking forward to work again with you in some other capacity. So thank you for giving me this opportunity. Thank you. We have organized this farewell for Suraj. Asalu 13 November orders vachinayi. Chaala unexpected గా అసలు నేను దాని ముందు 1 month నుంచి విన్నాను. ఇక్కడ వెళ్తున్నారు నేను గుద్దు ఉంచండి బాగా చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది, మంచి ఎవరు పర్ఫార్మ్ చేస్తే వాళ్ళని హెడ్ ఆఫీస్కి లాగేస్తారు. సో ట్రాన్స్ఫర్ అయినాక చాలా మంది ఎమ్మెల్యేస్ ఆఫీసర్స్ మేడం ఏమైంది బాగా చేస్తున్నారు కదా ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ హిస్ 1 year వర్క్. ఇంతమంది అడుగుతున్నారంటే చాలా బాగా చేశారు. నేను ఐ అబౌట్ 2 months ఓన్లీ, బట్ ఇంతమంది ఇంక్లూడింగ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాయిస్ మీన్స్ దట్ ఈస్ మచ్ ఇనఫ్ ప్రూఫ్ ఫర్ ద గుడ్ వర్క్ హి హస్ డన్. బట్ ఆ ట్రెండ్ ఇప్పుడు ఉంది, బెస్ట్ పర్ఫార్మింగ్ చేసేసి లిస్ట్ అవుట్ చేసుకుని ఆర్టీజీఎస్ లో లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కీలకమైన డిపార్ట్మెంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి
we had to let go of him. 17 days still retain chesanu, but eventually on 1st December we had to relieve him. నేను 2.5 months వర్క్ చేశాను సూరజ్తో, బట్ ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ 2022 కోవిడ్ టైం నుంచి, బికాస్ మై హస్బెండ్ వర్క్ జేసీ అండ్ సూరజ్ వాజ్ ఆల్సో పోస్టెడ్ దేర్ ఇన్ వెస్ట్ గోదావరి. అప్పుడు వాళ్ళ పాప అక్కడే పుట్టింది, 1 week లోనే వి met each other also. So we have past association. ఈ 2 months లో చూస్తే ఈజ్ అందరూ చెప్పినట్టుగా ఈజ్ వెరీ కామ్, కూల్, కంపోజ్డ్. నేను ఎన్ని వర్క్స్ అసలు త్రూ హిమ్ ఐ గాట్ ఇట్ డన్ అండ్ ఐ హ్యాడ్ సో మెనీ ప్లాన్స్ దట్ ఇది అది రెవెన్యూలో అన్ని చేసేస్తున్నాం, ప్లాన్ చేసాము. ఈ 2 months లో సూపర్ జిఎస్టీ ప్రోగ్రామ్, దెన్ రెవెన్యూ, NH నేషనల్ హైవేస్ అసలు మిషన్ మోడ్ బేసిస్ లో he has completed all award inquiries, all DMB. చాలా కష్టపడి చేశారు. ఈజ్ అ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్. అందరూ చెప్పినట్టుగానే ఈజ్ రెగ్యులర్లీ కలెక్టరేట్ లో అర్లీ వస్తారు, లేట్ వెళ్తారు. నేను ఉన్నప్పుడు ఎప్పుడు అడిగినా జేసీ గారు ఉన్నారా, ఆల్వేస్ ఆన్సర్ విల్ బి yes, ఉన్నారు. సో ఐ నెవర్ హర్డ్ నో దట్ జేసీ గారు లేరు, వెళ్ళిపోయారు. సో ఈజ్ ఆల్వేస్ దేర్. గ్రీవెన్సెస్ కూడా చూస్తే చాలా ప్రశాంతంగా అందరూ మాట విని బోత్ సైడ్స్, అంటే దట్ డిసిజన్ మేకింగ్ ఈ యంగ్ ఏజ్ లో మామూలుగా రాదు, కానీ హీ హ్యాస్ దట్ మెచ్యూరిటీ, దట్ డిసిజన్ మేకింగ్, దట్ ఎవరికి కూడా నష్టం జరగకుండా. ఒక్కవైపు ఒక మంది వచ్చి చాలా ఎక్కువ మాట్లాడతారు, కలెక్టరేట్ లో అలవాటు, బట్ హీ యూస్ టు కాల్ బోత్ సైడ్స్, టాక్ టు దెమ్, చెక్ ద రికార్డ్స్. స్పెసిఫికలీ రెవెన్యూ ఇష్యూస్ లో హడాబడి చేస్తే వి మేక్ మిస్టేక్స్. చాలా ప్రెషర్స్ ఉంటాయి హెడ్ ఆఫీస్ నుంచి, CCLA ఆఫీస్ నుంచి, ఇది చేయండి, ఇది సర్వే ఫాస్ట్ గా చేయండి. బట్ ఈవెన్ 1 సర్వే నంబర్ ఇఫ్ యూ డూ రాంగ్, ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో అవి అర్థం చేసుకొని ప్రాపర్ గా కరెక్ట్ గా అన్ని చెక్ చేసుకొని అన్ని బాగానే చేసేవారు. దాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దాట్, ఫర్ ద వండర్ఫుల్ వర్క్ విచ్ హీ హస్ డన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ ఇక్కడ అంటే హాబీస్ పరంగా చెప్పాలంటే హీఈస్ అ వెరీ గుడ్ క్రికెటర్ ఆల్సో. సో హీఈస్ వెరీ గుడ్ బౌలర్. చాలా ఇక్కడ ఇంప్రూవ్ కూడా చేస్తారు. ఫిట్నెస్ ఆల్సో హీ టార్గెట్స్ అ లాట్. ఈక్వల్లీ స్పీకింగ్ అబౌట్ అదితి, షీ ఈస్ అ వెరీ గుడ్ కుక్. అండ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అయితే నేను చాలా నేర్చుకోవాలి ఫ్రమ్ అదితి. సో షీ నోస్ లాట్ ఆఫ్ అదర్ క్రియేటివిటీ కూడా. సో గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ కపుల్. అండ్ ఇద్దరు కలిసి బాగా ఇంట్లో బాగా హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి అదే మన వర్క్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. సో ఐ థ్యాంక్ ద ఫ్యామిలీ ఆల్సో ఫర్ హెల్పింగ్ అస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో. వీ విల్ మిస్ దెమ్, బట్ తప్పగా బికాస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ సుఖం సంతోషంగా ఉండాలి. అక్కడ 1 benefit is they will get Saturdays off. కొంచెం ఫ్యామిలీతో టైం ఉంటుంది. సాటర్డే సండే అసలు సెక్రటేరియట్ లో ఎవరు డిస్టర్బ్ చేయరు. మన జిల్లాలాగా కాదు, సండే కూడా సాటర్డే కూడా. అండ్ ఇప్పుడు అంటే రెవెన్యూ అయితే ఇంకా ఎక్కువ కాబట్టి సో ద ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం రెస్ట్ ఉంటుంది. అండ్ ఐ ఆల్సో హోప్ నేను ఈ జిల్లాలో 7 సంవత్సరం తర్వాత జేసీగా చేశాను, 7 సంవత్సరం తర్వాత కలెక్టర్ గా వచ్చాను. సో ఐ హోప్ యూ ఆల్సో గెట్ దట్ ఆపర్చునిటీ. ఇట్స్ టోటల్లీ different experience to come back to the same district. So I hope you also get that opportunity to come back to the district as collector again. Thank you. All the best. The helps us to improve. First na order రంపచోడవరంలో PO చేశాను. PO ఉన్నప్పుడు ఫస్ట్ నా ఆర్డర్ వచ్చింది పల్నాడు జాయింట్ కలెక్టర్. సో అప్పుడు మనం అందరికీ తెలుసు ఎలక్షన్ జరిగినప్పుడు పల్నాడు అంటే చాలా నెగిటివ్ పేరు వచ్చింది. సో ఐ ఆల్సో హ్యాడ్ దట్ ఇన్ మైండ్. పల్నాడులో వెళ్తున్నాము, ఎట్లా ఉంది అక్కడ అన్ని గొడవలు ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఉంటాయి, అట్లా ఐ ఆల్సో థాట్ దట్. సో ఐ వాజ్ నాట్ డిమోటివేటెడ్ ఆర్ డిసప్పాయింటెడ్, బట్ ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. బట్ ఇంకొక పాజిటివ్ నా మైండ్లో ఉండేది, వీ లర్న్ ఇన్ మోస్ట్ డిఫికల్ట్ ప్లేసెస్. సపోజ్ ఇక్కడ వచ్చాము, ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది there are many issues. So joint collector is basically my 90% of work is regarding revenue, land revenue. And ఈ జిల్లాలో మాక్సిమం సమస్యలు చూస్తే రెవెన్యూలో ఉంటాయి.
So more issues we resolve in revenue, the more people will benefit in these districts. So there are some districts where if you work on some subject, అక్కడ మేము కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు. సో ఐ థింక్ రాయలసీమలో కూడా చాలా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి. నార్త్ సెంట్రల్ ఏపీలో ఇది ఒక జిల్లా, ఇక్కడ చాలా ఇష్యూస్ ఉంటాయి రిగార్డింగ్ ల్యాండ్. సో ల్యాండ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు అందరూ మీరు చెప్పారు, ఫస్ట్ వీ షుడ్ లిసన్. There are many grievances, many issues which are pending from years, 10 years, 15 years. Some of the people they themselves know అది రిజాల్వ్ అవ్వదు, బట్ వాళ్ళు వస్తారు, ట్రై చేస్తారు, ఈసారి రిజాల్వ్ అవుతుంది, నెక్స్ట్ టైం రిజాల్వ్ అవుతుంది. కొంతమంది సింపుల్ గ్రీవెన్సెస్ ఉంటాయి, బట్ మనం కోఆర్డినేట్ చేయకపోతే అది రిజాల్వ్ అవ్వలేదు. సో ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ ఐ సా బోత్ ద కేసెస్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఫస్ట్ థింగ్ ఐ గాట్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ రిజాల్వింగ్ దిస్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మాక్సిమం మన ల్యాండ్ సంబంధించిన ఎవరు ఉంటారంటే అందరూ రైతులు ఉంటారు. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ, కాబట్టి నాకు తెలుసు ఆ ల్యాండ్ అంటే ఒక ఎమోషన్ మన దగ్గర. ఎవరీ ఫార్మర్ విల్ హ్యావ్ దట్ ఎమోషన్ టువర్డ్స్ ల్యాండ్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిజాల్వ్ దట్ ఇష్యూ, ద సాటిస్ఫాక్షన్ దట్ పర్సన్ గెట్స్, నథింగ్ మ్యాచెస్ దట్. సో I even after listening about Palnadu so many things, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రోజు I can definitely say I am satisfied about whatever work I did. But there are many pending issues. చాలా మంది you might be thinking నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను, I requested for going out, అట్లా ఏం లేదు. I was not aware about my transfer etc. But there are many pending issues still ఇంకా ఉన్నాయి. I was thinking to resolve that in coming 1 month, 2 months, but suddenly transfer అయింది. So those issues are pending. So whenever on any joint collector post ఎట్లా ఉంటుందంటే maximum joint collectorship depends on how your collector is, because it's a joint collector. Joint అంటే collector తోనే maximum మన వర్క్ ఉంటుంది. సో మేడం రాకముందు అరుణ్ సార్ ఉండేవారు. he was also very supportive. Sir is like he used to give freedom. పని ఇచ్చిన తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేవారు. యూ డూ దిస్ వర్క్ ఎంటైర్లీ ఆన్ యువర్ వాట్ ఎవర్ ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి, విల్ రిజాల్వ్. తర్వాత మేడం వచ్చారు. మేడం వచ్చినాక యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ టైమ్ టు బి స్పెండ్ విత్ మేడం రిగార్డింగ్ వర్క్ యాక్టివిటీస్. ఎందుకంటే స్టార్టింగ్లో విల్ బి సెండింగ్ మెనీ ఫైల్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆల్ ఫైల్స్ రిగార్డింగ్ రెవెన్యూ అండ్ అదర్ టాపిక్స్ విల్ బి గోయింగ్ త్రూ మీ. But madam will keenly read every page, every line and every word. అది నేను ఎప్పుడు చూడలేదు. అంటే I also used to be like కొంచెం వేగ్ అవుట్ ప్రీవియస్లీ. సమ్ ఫైల్ విల్ కమ్, విల్ జస్ట్ ఓవరాల్ మనం చూస్తాము, అది పంపిస్తాము. బట్ మేడం విల్ నాట్ డూ లైక్ దట్. మేడం విల్ బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఈచ్ థింగ్. సెకండ్ ఈజ్ షీ ఈస్ కన్సర్న్ అబౌట్ పబ్లిక్. థర్డ్ థింగ్ ఐ లర్న్ ఫ్రమ్ మ్యామ్ ఈజ్ గోయింగ్ ఇంటూ డీటెయిల్. మనం ఊరికి ఒక ఫైల్ వచ్చింది, లేకపోతే ఒక ఇష్యూ వచ్చింది, జస్ట్ పైకి అది విని జస్ట్ పంపించడం అది చేయకుండా వీ షుడ్ గో ఇన్ డీటెయిల్. అండ్ మేడం గురించి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ విల్ నాట్ బి అవేర్. మ్యామ్ ఆల్సో హ్యావ్ one year daughter and I think 5 or 6 years son. And sir is working in Nellore, ma'am is working here. So ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ ద కైండ్ ఆఫ్ అటెన్షన్ మ్యామ్ యూస్ టు ఈచ్ సబ్జెక్ట్. చాలాసార్లు ఒక 4-5 మనకి సబ్జెక్ట్స్ ఒక వర్క్ ఇచ్చిన తర్వాత జనరలీ వీల్ ఎక్స్పెక్ట్ దట్ ఫీల్డ్ కింద స్థాయి ఆఫీసర్ మనకి కాల్ చేసి చెప్తారు, దానికి పొజిషన్ చెప్తారు. బట్ మ్యామ్ విల్ నాట్ లీవ్ ఇట్ టు యూ. మ్యామ్ విల్ పర్సనలీ కాల్. 10 ఇష్యూలు ఇచ్చిన తర్వాత మ్యామ్ విల్ నోట్ డౌన్ ఇన్ మొబైల్. సో 10 ఇష్యూ ఉంటే 20 ఇష్యూ ఉంటే ప్రతి ఇష్యూ మీద మన ప్రతిసారి అడుగుతారు. సో ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ సో మెనీ వర్క్స్ షీ కీప్స్ ఆన్ ఫాలోయింగ్ అండ్ షీ హ్యాస్ కన్సర్న్ అబౌట్ వర్క్ అండ్ ఫర్ పబ్లిక్. Coming to joint collector, I told you most of the work will be regarding revenue and agriculture, civil supplies, and in some cases other departments. Procurement unde, marketing department, market department, laanti departments unde. So as a joint collector, my work, my performance, or overall my the posting will depend on RDOs, DRO, Tahsildars, agriculture department staff, survey department staff, and other allied activities. So what my understanding is, నేను ఎంత ఎక్సలెంట్ ఆఫీసర్ ఉన్నా సరే, I know too much about my subject, I cannot perform until unless the team with which I work, ఆ టీమ్ మంచిగా ఉంటేనే నాకు పేరు వస్తుంది,
లేకపోతే వాట్ ఎవర్ వర్క్ ఐ కెన్ డూ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ డిఆర్ఓ. ఈజ్ ఆల్వేస్ లైక్ చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారు. ముగ్గురు ఆడియోలు ఉన్నారు. all the 3 audios work very hard and whatever work I do, I did not tell. ఒకసారి పని ఇచ్చిన తర్వాత మనం 10 సార్లు కాల్ చేసిన తర్వాత అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఐ నెవర్ సా వన్ సింగిల్ సిచ్యువేషన్. ఒకసారి పని ఇచ్చిన తర్వాత దట్ విల్ గెట్ డన్. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సేమ్ అప్లైస్ టు జేడీ అగ్రికల్చర్ ఉన్నారు, ఏడీ సర్వే ఉన్నారు, మన మార్కెటింగ్ సైడ్ నుంచి ఏడీ మార్కెటింగ్ ఉన్నారు, డిఎస్ఓ, డిఎం సివిల్ సప్లైస్. These are the major departments I work with. Other departments are also there. Suppose DPO regarding some works, excise department, transport department, any departments are konta works untundi. So just because you did your best, you are the best. That's why I could do some work. Dani valla koncham meeru kaam cheptunnaru, adi cheptunnaru. That is because of you only. Because you took my entire order. That's why I could relax and I can sit back. కొన్ని స్టేట్ గవర్నమెంట్ నుంచి క్యాంపెయిన్స్ ఉండేది, యుగాంధ్ర క్యాంపెయిన్ ఎక్సెట్రా. అప్పుడు ఇక్కడ ఉన్న డిఎల్డిఓస్, జిఎస్డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ ఉన్నారు, కోగిరెడ్డి, సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఆ స్టేట్ క్యాంపెయిన్ అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూసే హెడేక్. బికాస్ వాళ్ళు ఏదో రకరకాల డాష్బోర్డ్ తయారు చేస్తారు, ప్రతి జిల్లా కంపేర్ చేస్తారు. అండ్ దే విల్ కీప్ ఆన్ షోయింగ్ ఈ జిల్లా వెనకబడి ఉంది, దే విల్ కాల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎక్కువ ప్రెషర్ పెడతారు. బట్ మన జిల్లా యాజ్ సమ్ ఆఫ్ యూ సెడ్ మిడల్లో లేకపోతే దానిపైన ఉండేవారు. బికాస్ ద ఎఫర్ట్, ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వేర్ ఇన్వాల్వ్ ఇన్ దట్. సో ఎఫర్ట్స్ టేకెన్ బై యూ, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఇట్ హ్యాపన్. ఇన్ ద ఎండ్ ఐ విల్ సే, ఇప్పుడు కొంతమంది చెప్తారు అది పై వాళ్ళ ఆఫీసర్, కింద వాళ్ళ ఆఫీసర్, చిన్న ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ అట్లా ఏమి ఉండదు. వీఆర్ ఆల్ హియర్ యాజ్ ఎ టీమ్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అది బ్రిటిష్ టైం ఉండేది. ఆ మైండ్ సెట్ అప్పుడు ఉండేది. బ్రిటిష్ రాజ్ మనం అప్పుడు అంటాం. బ్రిటిష్ రాజ్ ఎందుకంటే they wanted to show themselves as a senior or a very great people. ఇప్పుడు అట్లా లేదు. We are in democracy and we all are one. ఒక టీమ్ లాగా మనం ఉన్నాము. We work together for public. So I request all of you remove that from your mindset. No one is bigger than you. No one is smaller than you. If we work together, then only public will benefit. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఆ పబ్లిక్ కోసం ఉన్నాము. So from here onwards, all of you are doing great. కీప్ డూయింగ్ దట్ వర్క్. ఎప్పుడైనా ఇష్యూస్ ఉంటే మీరు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రావచ్చు. సాలరీ గురించి ఐ కెనాట్ కన్ఫర్మ్ ఎనీథింగ్. ఇట్ విల్ కమ్. దెర్ మైట్ బి డిలే. బట్ పర్సనలీ ఏమైనా ఫైనాన్స్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇష్యూ, ఆ ఇష్యూ, దెర్ విల్ బి మెనీ ఇష్యూస్ పెండింగ్. సో యూ క్యాన్ కమ్ టు సెక్రటరియట్ ఎనీ టైమ్. ఐ విల్ బి అవైలబుల్ ఆన్ ఫోన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇన్ ద ఎండ్, as you said, my wife, my daughter is not here, so because of them also I could do my work. Whatever work I can do, it's because of them only. So thanks again, and I would definitely like to come here as a district collector, and whatever responsibilities given by government I will be happy to do. Thank you. సౌమ్యులు, సహృదయులు, నిగర్వి, నిరాడంబరులు, మితభాషి, హితభాషి, పాలనాదక్షులు, పల్నాడు జిల్లా ద్వితీయ జాయింట్ కలెక్టర్ గారు శ్రీ గన్నూరి సూరజ్ ధనంజయ్ ఐఏఎస్ గారికి, డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెలగపూడి సెక్రటేరియట్కి బదిలీ అయిన సందర్భంగా అభినందన సభలో ఆత్మీయంగా సమర్పించిన పదపరిమళ పారిజాత ప్రసూన మాలిక గనోరే శువంశోదయి సూరజ్ నామధేయ కూర్మి నిలయమవు కశ్యపు గోత్రమందు వాసిగాంచిన గనోరే వంశమందు ధన్యుడైనట్టి ధనంజయ రామ్నాథ్ తండ్రి గారు, ధన్యమై లతా గనోరే మీ తల్లి కాగా, ప్రభవమైతిరి కదా నాసిక్ పట్నమందు, పడతి రత్నమౌ అతిథి పత్ని కాగా, జననమాయ సృష్టి గనోరే ప్రేమ మీర, అందరుంటిని సతతం ఆనందముగా. శ్రీ ధనంజయ రామ్నాథ్, శ్రీమతి లతా పుణ్య దంపతుల పుత్ర రత్నమా, నాసిక్ ఆణిముత్యమా చారిత్రక ప్రభావ వైభవాలతో అలరారుచున్న ముంబై పట్టణంలో దైవ సేవా పరాయణులు, కశ్యప గోత్రజ్ఞులు, గనోరే సువంశీయులు, గౌరవ మర్యాదలు గల కుటుంబీకులు శ్రీ ధనంజయ రామ్నాథ్, శ్రీమతి లతా పుణ్య దంపతుల నోముల ఫలముగా 2/7/19
1989న శుభ గడియలలో జన్మించినారు. కుటుంబ సభ్యుల ఊరిమి అనురాగాలను, బంధుమిత్రుల ఆదరాభిమానాలను విరివిగా చూరమన్నారు. పూణే యూనివర్సిటీలో ప్రతిభా పాఠవాలతో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విద్యను అభ్యసించారు. ప్రతి దశలోనూ ఉపాధ్యాయ అధ్యాపకులచే ఉత్తమ విద్యార్థిగా ప్రశంసలు అందుకున్నారు. పల్నాడు జిల్లా ద్వితీయ జాయింట్ కలెక్టర్ గారు, పాలనానుభవ అధికారి గారు సంపూర్ణ ఉద్యోగ అర్హతలు సంపాదించి 2018 బ్యాచ్లో ప్రకాశం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినారు. తదుపరి టెక్కలి సబ్ కలెక్టర్ గా, తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ గా, ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా, ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా 2022-24 వరకు చేశారు. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా, సమయస్ఫూర్తికి ప్రతిరూపం, విజయానికి వినమ్రతకు జీవమై తనదైన ప్రత్యేక శైలిలో ప్రతిభను చాటుతూ పల్నాడును పాలించిన శ్రేష్ఠ నాయకులు మీరు. రైతన్న తలుపు తట్టి రైతన్న బాధలు వినిన మీరే ప్రకృతి వ్యవసాయ మార్గాలను ప్రోత్సహించినారు. పల్నాడులో ప్రతి అడుగు ప్రగతి పదం వేసిన దీపమే ప్రజల మనసుల్లో నిలిచిపోయే పాలన మహోన్నత రూపమై పల్నాడు జిల్లాకు మీరు అందించిన సేవలు ఎన్నటికీ మరోలేనివి. పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ప్రగతి పదంలో నడిపించే విధంగా నేరుగా తమ ఇంటి వద్దే పెరటి తోటల పెంపకం చేపట్టి విషరహిత రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి భూసారాన్ని పెంచడం, ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించడం, తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించడంలో రైతులకి మార్గదర్శకులయ్యారు. మీ నిష్ఠ, క్రమశిక్షణ, పారదర్శకత మరియు ప్రజల పట్ల ఉన్న మీ అనురాగం ఈ జిల్లాలో ప్రతి శాఖకు ఒక ఆదర్శం. మీ నాయకత్వంలో పల్నాడు జిల్లా పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగింది. మీరు ఎక్కడ పనిచేసినా మీ సేవలు ప్రజలకు ప్రకాశించే సూరజ్లా నిలుస్తాయని మేము గర్వంగా భావిస్తున్నాం. మీ నూతన పదవిలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమతి అతిథి గనోరే సౌభాగ్య ప్రదాత, సృష్టి గనోరే జన్మదాత, నాగపూర్ వాస్తవులు శ్రీ అండ్ శ్రీమతి రూబీ అనిల్ పుణ్య దంపతుల ప్రియకుమార్తె అతిథి గారు మీకు అర్థాన్ని కావడం బంగారానికి తావి మానవతకు మమత, సేవకు శ్రద్ధ జతగూడినట్లయింది. సద్గుణవతి, సౌమ్యవతి, సహృదయవతి, విశేషించి అనుకూలవతి అయిన మీ శ్రీమతితో అన్యోన్య దాంపత్య జీవనం కొనసాగిస్తూ కుమార్తె సృష్టికి జన్మదాతలయ్యారు. మీ కుటుంబం అంతటికి ఆయురారోగ్య భాగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ శతమానం భవతి శుభం భూయాత్ రచన సమర్పణకి అమలకుమారి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వస్తుంది. చేసేసరికి వాళ్ళ దంపతులతో కూడా మేడం ఓకే సార్ సార్
అందుకే సార్ సార్ ఓకే సార్ సైనిక